చదువుకొని మనం సైరాయిలు మరి చదివేస్తున్నాం, డాక్టర్లు చదువుతున్నాం. ఇది గొప్ప కాదు. సాగు పుట్టుకు లేని చదివేలా చదవరు. విశ్వదాభిరామైన ఇరవేమంటాడు ఆయన. సాగు పుట్టుకు లేని చదువు ఏంటంటే పొద్దున్నుంచి మనకు జరిగేది అదే. సాగు పుట్టుకు లేని చదవండి. ఎవరు పక్కకు వచ్చిన వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎవరన్నా పక్కకు వచ్చారా చేతులు ఎత్తండి. పక్కోళ్ళు ఒక్కటి. ఆయనకి ఇలా అప్సరాజుభాగం జరుగుతుంది ముగ్గురికి. ఆ ముగ్గురికి గట్టిగా తెలియదు తెలుద్దాం. వాళ్ళ భౌతిక ప్రకారంగా డిగ్రీలు పిహెచ్డీలు చేసినా ఇలా ఆలోచిస్తున్నారు సాగు పుట్టుకు లేని చదువులో. ఆత్మ కోసం తెలుసుకుంటున్నారు. ఆయన అన్నాడు ఏమన్నా యోగి, ఆత్మ కోసం తెలుసుకోవడమే సాగు పుట్టుకు లేనిది. పుట్టందే, పెరగనిదే, సావందే ఎల్లప్పుడూ ఉండేది. దానికోసం తెలుసుకోరు. సాగు పుట్టుకు లేని చదివేనా చదవరు. అలాంటి సాగు పుట్టుకు లేని చదువు కూడా భోజనాలు పెడుతున్నారు కాబట్టి అంత పుణ్యం అంతపోతుంది. అందుకే జానీలు భోజనం పెట్టుకుంటే 3 సార్లు కాశీ వెళ్తే అంత పుణ్యం వస్తుంది. జానీలు భోజనాలు పెట్టుకుంటే ఒకసారి గట్టిగా తెలియదు. అర్జునుడు ఇలా చెప్తుండగా అంటున్నాడు, నాకు అన్నీ తెలుస్తున్నాయి, నాకు అర్థమైపోతుంది అంటాడు. ఏం అర్థమైందంటే తెల్లముఖం వేసుకుంటున్నాడు అర్జునుడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, నీ నిజరూపం చూపించు ప్రభువు అంటాడు. పచ్చమే పాదరూపాణి శతశోధ సహస్రస నానా దివ్య దివ్యాని నానా వర్ణకృతి నిజా. చూడు నన్ను చూస్తావా అంటాడు. కోళ్ళు, కుక్కలు, ఏనుగులు, రాక్షసులు, పిశాసులు, దేవతలు, దేవుళ్ళు మొత్తం సర్వ జీవరాశులు కనపడుతున్నాయి. మమాత్మ సర్వభూతాత్మ అన్నాడు. అన్ని జీవులు ఆయనే ఉన్నాడు. అన్ని జీవులు అర్జునుడికి కనపడుతున్నాయి. పశ్చిమే అంటే సంస్కృతంలో చూడు అని. చూస్తావా నన్ను? నువ్వు గుళ్ళో పెట్టి దీపం పెట్టి తలుపులు వేసేసి మొన్నటి పొద్దున చీకటి గదిలో పెట్టేసిన బొమ్మలు అనుకున్నావా నన్ను? చూస్తావా రాసుడు అంటే కోళ్ళు, కుక్కలు, ఏనుగులు, రాక్షసులు, పిశాసులు అన్ని భూతాలు కనపడుతున్నాయి. అప్పుడు అర్జునుడు, ప్రభు నీ కోరలకేమో ఒక రూపం చూసి నేను దిక్కులు తెలియకున్నాను, నేను జడుచుకుంటున్నాను. ప్రభు నీ సహజ సుందరమైన గద కిరీటి చక్రంతో దర్శనమి అంటాడు. ఎందుకన్నాడు? మనం అనుకుంటున్నాం మన కోసం పుట్టినేని కోళ్ళని, కుక్కల్ని, మేకల్ని, కోతుల్ని వేసేస్తాం. ధ్యానంలో కోతుల్ని, కోళ్ళని, మేకల్ని ఎందుకు తినకూడదంటే పరమాత్మని సంపు తింటున్నాం. ఏదో మొక్కుకున్నాం, ఒక అమ్మవారికి పోతుని మొక్కుకున్నాం, 2000 మంది భోజనాలు పెట్టడం నువ్వు అనుకుంటున్నాం. ఇసం భోజనం పెడతాం. అక్కడ మంచి పని చేస్తలేదు. జీవిని సంపి జీవికి వేయగా జీవి వలన ఏమి చిగునో జీవి హింసకు మోక్షము కలుగునా విశ్వదాభిరామ వినురవేమా. జీవిని సంపి జీవికి వేయగా, జీవిని చంపి ఇంకో ప్రాణాన్ని పెడుతున్నావు, నీకు ముక్తి మోక్షం కలుగుతుందో అంటాడు ఇక్కడ. జీవిని చంపి జీవికి వేయగా జీవి వలన ఏమి సిగునో జీవి హింసకు మోక్షము కలుగునా విశ్వదాభిరామ వినురవేమ. పచ్చి జాతిని పట్టి పరగ హింసలు పెట్టి కుచి నిండా కూరిటకై వండి తినేవాడు వసుర చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ. చండాలుడా అని అడుగుతున్నాడు. అది ఎంత ఎలాంటి మాట వాడుతున్నాడు ఇక్కడ చూడండి. ఒక జీవిని చంపి ఈ కడుపు నింపుకోవడానికి కుచ్చి నిండా కూడు నింపుడుకై వసుర చండాలుడు అంటాడు. అర్థం అవ్వలేదు మనకి. పుణ్యం అనుకున్నాం, దీన్నే నాటిపోయింది. ఇన్ని చెప్పినా మళ్ళీ వెళ్ళి మొన్నడు మొక్కులను చేసేవాడు 3 మంది ఉన్నారు. కానీ భగవంతుడు బుద్ధినిచ్చాడు. 1000 రూపాయల కోసం చూసుకుంటా, 1 కోటి రూపాయలు చూసుకుంటామని ఇందాక అన్నట్టు ఎవడైతే చేస్తున్నాడో వాడికి తప్పదు, అదే కర్మ అనిపించాలి. తెలివైతే మానుకుంటాడు, ఆ బాధల్లో పడ్డాడు. పైన ఏం జరుగుతుందంటే మళ్ళీ నేను ఎక్కడ నుంచి అవుతే ఇడిచిపెట్టి తప్పుకున్నాను అక్కడికి వస్తాను. పైన ఏం జరుగుతుందంటే కింద లాస్ట్ మనకి 50-60 ఏళ్ళు ఆ సంవత్సరాల వయసు అప్పుడు అందరూ సేదరించుకుంటూ ఉంటారు. మంచం మీద అడుపున్నప్పుడు తులసి నీళ్ళు కూడా దిగులేదు, ఎలాగే అన్నాలు చేయాలి అని కోడల్లో కొడుకులు మనవలు అనుకుంటుంటే కండలు కరిగించి వీళ్ళకి ఇంత చేసేనే పరమాత్మ కోసం ఇంత కూడా కొంచెం కూడా సహకరించలేదన్నప్పుడు బాధపడతాడు. గొట్టంతా శరీరంతా ఇటుపోయాక కట్టుకట్టుకుంటే ఉపకారం ఏముంది?
శరీరం అంతా ఎండిపోయింది, గట్టిగా వేసుకుంటే ఉపకారం ఉందా? వయసులో ఉన్నప్పుడే అన్ని కాళ్ళు కీళ్ళు వంగలేనప్పుడే పరమాత్మ కోసం ఇంత కూడా సహకరించలేదని గొడ్డు మీద ఎడుతా మంచం మీద పడిపోయి ఆ మలమూత్రాల్లో అసహించుకుంటా టయానికి కొంత పెట్టదంటే నా కొడుకులు ఏమైపోతారో, నా కోళ్ళు ఏమైపోతుంది, నా ఆస్తి ఏమైపోతారో, నా మమనాలు ఏమైపోతారో అలా బాధపడతా కూడా ఇంకా ఎడుతూ ఉంటాడు. అప్పుడు పైకి వెళ్తాడు చనిపోయాక. అప్పుడు మన సినిమా కనపడుతుంది. ఎంతమందిని హింసించి నువ్వు సంపాదించేవో అవి లెక్కల్లోకి రావు. అది పాపం మూట కింద లెక్క వస్తుంది. ఎన్ని కాళ్ళు ఓడెట్టేసావు, ఎన్ని కళ్ళు తీసేసావు, ఎన్ని పీకలు కోసేసావు అని ఈ వెళ్ళిపోయిన ఆత్మ ఒక స్వాపలో కూర్చుంటుంది. అక్కడ ఆకాశ రికార్డింగ్ ఉంటుంది. ఆకాశ రికార్డింగ్ అంటే తెలుసండి, మన ఫోన్తో ఇక్కడ వీడియో తెచ్చి గోళ్ళ మధ్యలోనే పడుతుంది. ఆకాశ రికార్డింగ్ నువ్వు తలుపులు వేసుకున్నా దుప్పటి కప్పెట్టుకున్నా తెస్తుంది. అది మన పుట్టినగా మన సినిమా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఆ సినిమాయే మనకు కనపడుతుంది. ఈ చనిపోయిన ఆత్మకి ఇలా స్వాపలో కూర్చుంటుంది. తెర మీద మన సినిమా వస్తుంది. అయ్యో నేనే అబ్బా అనుకుంటాం. ముందుగానే బొమ్మ కనపడగానే అబ్బా అనుకుంటాను నేను. ఎలాగని ఈ ఆత్మ అనుకుంటుంది, నేనే అనుకుంటాను. నేనే అనుకున్నాక నా చరిత్ర ఒకటొకటి వస్తూ ఉంటుంది. మంచి పనులు చేసాక, మంచి పనులు చేసిన కాడ ఆనందం వస్తుంది. ఎందుకంటే మంచి పని చేశాను, నలుగురు భోజనం పెట్టాను, ఆనందం అబ్బా అక్కడ సంతోషపడుతూ ఉంటాం. నలుగురిని మోసం చేశాను, దుఃఖం. ఎన్ని పీకులు కోసేసాను, ఎన్ని మాసాలు ఎంతమందిని నేను హింసించాను, అక్కడ దుఃఖం డబల రెట్టింపు వస్తుంది. గిజగజా కొట్టుకుంటాం. ఇక్కడ ఈ ప్రాణం ఇక్కడ ఉండగానే దాన్ని చూస్తా గిజగజా కొట్టుకుంటుంది, రిపీట్ అవుద్ది. నీకు 10 మందిని గుమ్మత్తాలు పెట్టి ఖాళీ ఊళ్ళోను కొడడంతో కొడతాలో రండి అవి ఏముండవు. మనకు 10 మంది నౌకరీని పెట్టి భగవంతుడు ఏమి చూసుకుని ఒక వ్యాపారస్తుడిలాగా ఏమి ఉండడం. మనమే అక్కడి నుంచి ఎంచుకుని వచ్చాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మన ట్రీట్మెంట్ మనమే జరిగింది. అయ్యో వెళ్ళిన పని మర్చిపోయామని గొళ్ళమని ఎడతాం. ఈ పాపపుణ్యాలన్నీ ఖర్చు. ఇది ఒక డబ్బులండి పాపపుణ్యాలు. తెగద పాపం తీరని పుణ్యం నగిలగే కాలం నాటకం. ఇది కొన్ని నాటకం. పుణ్యం అనేది బంగారపు సంఖ్యలు అయితే పాపం అనేది ఇనప సంఖ్యలు, కానీ 2 సంఖ్యలే. ఈ పాపపుణ్యాలు ఖర్చు అయిపోయాక మళ్ళీ భూమి మీదకి తంతాడు. మళ్ళీ ఎక్కడో గర్భం రావాలి, కోటాగడ్లు లైన్లో ఉన్నట్టు లైన్లో ఉండాలి. అప్పుడు అక్కడ అనుకుంటాం ఆత్మ ప్రకారంగా ఉన్న అన్ని తెలిస్తే ఆత్మ ప్రకారంగా ఉన్నప్పుడు బాబు ఈ జన్మలో అయినా నేను ఇచ్చేసేయాలి అది చేసేయాలి అనుకుంటాడు. అనుకుని మళ్ళీ జన్మ కావాలనుకుంటే ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు ఇస్తాడు. వచ్చాక తల్లి గర్భంలో ప్రమాణకం చేస్తాడు. నేను ఈ జన్మలో అయినా ధ్యానం చేస్తాను, నేను మర్చిపోను పరమాత్మ, నేను ఈ కటిక చీకట్లో ఉండలేకపోతున్నాను, ఈ ముష్టి రక్తంలో ఉండలేకపోతున్నాను, నేను ఈ నీసి మాసంలో రక్తమాసంలో ఉండలేకపోతున్నాను, నన్ను రిలీజ్ చేయి పరమాత్మ అని ఏడుకుంటే మనకు గొప్ప జన్మ వస్తుంది. అసలు మనకు జన్మత్తా కూడా ఎన్నో జీవులు మనకి ఇంద్రియాలు భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు ఇంద్రియం కొన్ని పోరాడి ఎంతో కష్టపడి వస్తాయి లోనకి, గర్భసంచులు ప్రవేశిస్తాయి. అక్కడే పెద్ద యుద్ధం చేస్తాం మనం. అలాంటి పిండం నిలబడి పూతలా మారి, పిండిలా మారి, కాయలాగా అయ్యి, పండులాగా అయ్యి, సత్యాన్ని తెచ్చిపోకుండా రాలిపోయి మళ్ళీ జన్మ కోసం చూసి మళ్ళీ వచ్చి పునపమన్నం రాకపోకలు ఆపవాని బ్రహ్మంగారు కాలజ్ఞానం ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినోళ్ళమే ఇక్కడ మనం ఈ జన్మలో ఇలా కూకున్నాం. బహూనాం జన్మ నావంతే జ్ఞానవాన్ మా ప్రవర్తంతే వాసుదేవ సర్వవిధం సమతాత్మసుతుళ్ళు అంటాడు ఇక్కడ. బహూనాం జన్మ నావంతే జ్ఞానవాన్ మా ప్రవర్తంతే వాసుదేవ సర్వమిదం సమతాత్మా సుదుర్లభా. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మలనెత్తిన ఈ జ్ఞాని ఆయనను శరణ వేడుతున్నాడు అన్నాడు. మరి ఇప్పుడు ఆయన చెప్పే మాట ఉంటుందా? ఎల్ఐసి కంపెనీలు నమ్ముతున్నాం, అమ్మా నాన్న నమ్ముతున్నాం. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అంటే అనేక జన్మలను ఎత్తిన పిమ్మట విజ్ఞాని ఆయనను శరణ వేడుతున్నాడు అంటాడు. ఎన్నో జన్మలు అయిపోయినాయి. ఆ జన్మ